ఈ మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా చెప్పడం జరిగింది. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు జూన్ నెల 2 వరకు చతుర్థ భావంలో మిథున రాశిలోను, జూన్ 2 తర్వాత పంచమ భావంలో అనగా కర్కాటక రాశిలోను అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి సానుకూలంగా ఉన్నాడు. ఈ గురువు మీకు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి కనుక కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, జన సంబంధాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు, ఉన్నత చదువులకి ముందుకు వెళ్తారు, కుటుంబ సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ఈ సంవత్సరం అంతా మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు మీనరాశి వారికి. అలాగే మీనరాశి వారికి జన్మరాశిలో శని ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో ఉండడం వల్ల సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పనివారము శ్రమ అధికమవుతుంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. శ్రమ అధికం కావడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. ఆ రకమైనటువంటి అవమానాలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జన్మరాశిలో శని వల్ల మీకు కనబడుతుంది. ఈ సంవత్సరం అటువంటి ఫలితాలకు అవకాశం ఉంది. డిసెంబర్ నెల 5 తర్వాత పంచమ కేతు దోషం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా మీనరాశి వారి ఈ సంవత్సరం చెప్పినటువంటి పరిహారాలంతా స్వీకరిస్తూ, చెప్పిన విషయాలన్నీ స్వీకరించి మరింతగా మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.